ఈరోజు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్లలో జరిగేటువంటి సంఘటనలు చూశాక అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం బతుకుందా లేకపోతే రాచరికం ఏమైనా నడుస్తుందా అని చెప్పేసి నాకైతే సందేహంగా ఉంది. ప్రజాస్వామ్యం గురించి, ప్రజల రక్షణ గురించి, మహిళల రక్షణ గురించి, రూల్స్ గురించి, రెగ్యులేషన్ల గురించి పెద్ద పెద్ద బీరాలు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాని మీద తప్పకుండా స్పందించాలి. ప్రజలు వినాలనుకుంటున్నారు, తప్పకుండా స్పందించాలి. ఎంత దరిద్రము అంటే తిరుపతి కార్పొరేషన్లో వైసీపీకి 49 మంది కార్పొరేటర్లు ఉంటే కేవలం ఒక కార్పొరేటర్ టీడీపీకి ఉన్నప్పటికీ ఈరోజు టీడీపీ అన్నది తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ గెలవాలి అనుకున్నది అంటే నిజంగా దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. కేవలం ఒక కార్పొరేటర్ ఉంటే ఎట్లా గెలుస్తారు ఒకసారి టీడీపీ ఆలోచించాలి. ఎట్లా గెలవాలనుకున్నారు అంటే పక్కన ఉన్నటువంటి అంటే వైసీపీ కార్పొరేటర్ని లొంగదీసుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి గెలవాలి అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ అనేది చేశారు. నిన్న ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నుంచి ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది ఉన్నది. ఒకసారి నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో దాన్ని ఒకసారి చూడండి. ఇది వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు, తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్ రౌడీయిజం అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉన్నది. ఎవరు అంటే ఈయన ఎమ్మెల్యే గారి కుమారుడు అంట, ఆయన పేరంట మదన్ అంట. అయితే ఏం చేసిండు అంటే ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేశారు అంటే చిత్తూరుకు తరలించారు. ఎందుకు తరలించారు అంటే తప్పకుండా వీళ్ళు ఏదో ఎదవయసాలు వేస్తారని చెప్పేసి తెలుసు కాబట్టి వైసీపీ వాళ్ళకి చిత్తూరుకు తరలించారు. అయితే చిత్తూరు భాస్కర్ హోటల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ మహిళా కార్పొరేటర్లపై దాడికి ప్రయత్నించిన ఆరణి మదన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. దాని తర్వాత కార్పొరేటర్లను కాపాడేందుకు వెళ్ళిన తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ అని చెప్పేసి. భూమన అభినయ్ ఎవరో మీ అందరికి తెలుసు. అయితే ఈయన వెళ్ళి అక్కడ కార్పొరేటర్ని కాపాడడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న వీడియో ఉన్నది, మొత్తం ప్లే చేయను, కొంచెం ప్లే చేస్తా చూడండి. ఇది నిజంగా రౌడీజం. ఎందుకు రౌడీజం అంటే కార్పొరేటర్లు ఒక పార్టీ నుంచి గెలిచాక వాళ్ళు ఆ పార్టీకి ఓటు వేస్తారు అన్నది అది చట్టం. కానీ కార్పొరేటర్ని లొంగ తీసుకుంటా వెళ్ళి నేను మాట్లాడి వాళ్ళని ఒప్పిస్తా అనడం చట్టంలో అసలు ప్రొవిజనే లేదు. ఇది ఒక్కసారి సిగ్గుపడవలసిన విషయం. కాకపోతే ఇక్కడ ఏదైతే రౌడీజం చేస్తున్నారో మన మదన్ గారు, ఆయనకి లా తెలవాలి, ఆయనకి రూల్స్ తెలవాలి. లేదు ఈ రౌడీజం చేయడమే నా రూలు అని చెప్పేసి ఆయన అనుకుంటే మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ అభినయ్ గారు ఎవరైతే ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ గారు, ఆయనని మనం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మొగోడు 17 మంది కార్పొరేటర్లు అక్కడ ఉంటే పోయి 17 మందిని ఇడిపించుకుని వెళ్ళాడు. అది మగతనం అంటే. ఊకే పోయి ఏదో గోల చేయడం ఏదో రౌడీజం చేయడానికి దాన్ని మగతనం అనుకుంటే అది వేస్ట్. అది దాని తర్వాత సీక్వెన్స్లు చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక వీడియో ఉందండి. ఇక్కడ వీడియో ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా. ఈ వీడియో చూడండి. తిరుపతి 29వ వార్డు కార్పొరేటర్ ఆదిలక్ష్మి గారిని బెదిరించి తమ పార్టీలో చేర్చుకునేందుకు కూటమి ప్రయత్నాలు చేస్తున్నది. ఆదిలక్ష్మి గారి ఇంటికి వెళ్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఇంటికి వెళ్ళి మరి బెదిరింపులు బుజ్జగింపులు చేస్తున్నారు. ఎందుకు అంత సిగ్గు లేకుండా ఈరోజు కూటమి ఈ పనులు చేస్తున్నదో అసలు అర్థం కావట్లేదు. ఇక దీని తర్వాత ఊకునరా అంటే చాలా జరిగినాయి. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా ఇది అసలు సంఘటన. ఈరోజు చిత్తూరు నుంచి బయలుదేరినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు ఎక్కడికి అంటే తిరుపతికి చేరాలి. వాళ్ళు ఓట్లు వేయాలి కాబట్టి తిరుపతికి చేరాలి. కాకపోతే వాళ్ళు ఆ ఓటు స్టేషన్ ఎక్కడైతే ఓట్లు వేయాలో ఎస్వి యూనివర్సిటీ అని ఉన్నది, అక్కడికి చేరడానికి జస్ట్ 2 నిమిషాల ముందు ఏదైతే బస్సులో వాళ్ళు వస్తున్నారో ఆ బస్సు మీద దాడి జరగడం జరిగింది. ఎంత ఘోరము అంటే ఇక్కడ చూడండి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదురుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యొక్క కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి గూండాలు దాడి చేయడంతో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బస్సును వస్తున్నటువంటి కార్పొరేటర్ 27 మందితో వస్తున్నటువంటి వాహనం పైన దాడి చేసి వారిలో 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా తిరుపతిలో ఒక ఆటవిక రాజ్యం, రౌడీ రాజ్యం నెలకొని ఉంది. ఏదైతే
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు కార్పొరేటర్లు ఇటు ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఎంపీతో పాటు ఎమ్మెల్సీ కూడా ఈ యొక్క వాహనంలో ఉన్నారు. మొత్తం దాడి చేసి యొక్క అద్దాలను ధ్వంసం చేసి పోలీసులు ఏం వారిలో చేశారు మరి? లోపల ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. పోలీసులు యొక్క సంఘటన ప్రాంతానికి ఎస్కార్ట్ గా ఉన్నటువంటి పోలీసులు పత్తా లేకుండా పోయారు. ఒక్కసారిగా దాడి చేస్తూ ఉంటే వారు కనీసం ఈ బస్సులో 27 మంది కార్పొరేటర్లతో పాటు అక్కడ ఎంపీ గురుమూర్తి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఎక్స్ అఫీషియోగా ఆయన అక్కడ ఓటు వేయాలి, ఆయనతో పాటు ఎమ్మెల్సీలు. అయితే ఈ బస్సు మీద దాడి చేసి 8 మంది కార్పొరేటర్ని వాళ్ళు ఏమైనా పిట్టలా లేకపోతే కోళ్ళ అర్థం కాలేదు వచ్చి ఎత్తుకపోయారు. ఎత్తుకపోయి ఏంటి అంటే టీడీపీ తరఫున ఓటింగ్ చేయాలి, టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి అన్నది కావాలి అని చెప్పేసి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారిని, నేను చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇదా మీరు చూపించిన, మీరు తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు చూపించినటువంటి నిజాలు? ఎలక్షన్లకు ముందు మీరు ఏమన్నారు అంటే ప్రజాస్వామ్యము, సేఫ్టీ, సెక్యూరిటీ, వైసీపీలో అది జరుగుతున్నది, వైసీపీలో ఇది జరుగుతున్నది అని చెప్పేసి దొంగ మాటలు మాట్లాడిన మీరు ఈరోజు ఓపెన్గా ఎంత దారుణం అంటే పట్టపగలే ఈరోజు ఇంత దారుణం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ఎంత ఘోరమో అంటే క్లియర్ కట్గా, నేను ఇందాక చెప్పిన క్లియర్ కట్గా అసలు అక్కడ మెజారిటీ లేదు. 50 మందికి 49 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు, కేవలం ఒక కార్పొరేటర్ టీడీపీకి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? నిజాయితీగా అసలు ఆ ఎలక్షన్లకి పోకూడదు. ఎందుకు అంటే అది వైసీపీ హక్కు అని చెప్పేసి మీరు వదిలేయాలి. కానీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు ఈ ప్రయత్నం చేసి ఉన్నటువంటి కార్పొరేటర్ని ఎత్తుకపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నిజంగా ఇది దారుణం. ఇక మిగతా చోట్ల కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి. ఇందాకే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజాస్వామ్య పాలన సాగిస్తానని ప్రజాస్వామ్యానికి సమాధి కడుతోంది. ఏ పవిత్ర పుణ్యక్షేత్రం అని పదే పదే వల్లెవేస్తూ ఉంటారో చంద్రబాబు గారు, ఆ తిరుపతి పుణ్యక్షేత్రంలో రాక్షస రాజకీయాన్ని తెరలేచింది. ఈ కూటమి ప్రభుత్వం వాళ్లకు ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనందరినీ కూడా దారుణాతి దారుణంగా భయపెట్టి వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసి అధికారులతో, మున్సిపల్ అధికారులను ఉపయోగించి ఒకటి ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఆయన కొడుకు అభినయ్ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇదొకటి. ఎందుకు అంటే నిన్న చిత్తూరుకు వెళ్ళి అక్కడ వాళ్ళని వినిపించుకొచ్చింది కదా, అది నచ్చక వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రెండో విషయం, ఒక మంచి మాట చెప్పారు. ఏంటి అంటే తిరుపతిలో దేవుడి సన్నిధిలో, దేవుడి కాళ్ళ దగ్గర ఈరోజు తిరుపతిలో ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే, ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? వెళ్ళి బట్టలు మార్చుకొని రండి, ధర్నా చేద్దాం, మేము కూడా వస్తాం, నేను కూడా వస్తాను, మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా వస్తాను. ఒక్కసారి దయచేసి దీని మీద స్పందించాలి. ఎంత ఘోరమో అంటే ఇది చూడండి, వీడెవడో బాగా జోష్లో వచ్చి పలగొట్టిండు. అది ఏదైతే బస్సు వెళ్ళిందో చిత్తూరు నుంచి, ఆ బస్సు అద్దాలు పలగొడుతున్నాడు. ఆ బస్సులో 27 మంది కార్పొరేటర్లు, ఇందాక చెప్పిన కదా ఎంపీ గారు కూడా ఉండే, ఆ బస్సు అద్దాలు పలగొడుతున్నాడు మొగోడు. ఏంటి అంటే ప్రజాస్వామ్యం కూని. తిరుపతిలో పట్టపగలే రెచ్చిపోయిన టీడీపీ గుండాలు కార్పొరేటర్లని బలవంతంగా ఎత్తుకెళ్లిన ప్రయత్నము, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ జనసేన దుండగుల దాడి, కార్పొరేటర్లు ఇక ఇక ఇది చూస్తున్నారు కదా ఎంత ఘోరము అంటే. పోలీసులు, ఇక్కడ పోలీసుల గురించి కూడా మనం మాట్లాడాలి. ఇంత పెద్ద సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ బస్సుకి అంటే ఈ బండికి ఎస్కాట్ ఉన్నది అంటే పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉన్నప్పటికీ కూడా పత్తలు కూడా పారిపోయారు ఇంత సంఘటన జరిగినా కూడా. ఎందుకు అంటే అధికారం మదం. ఎందుకులే, అధికారం అనేది టీడీపీ దగ్గర ఉంది, టీడీపీ ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పేసి పోలీసులు కూడా ఊరిని ఉండొచ్చు. కానీ దీన్ని పోలీసింగ్ అనరు, దీన్ని ఇంకో వర్డ్ అంటారు, బాగుండదు మాట్లాడితే పోలీసుల గురించి. దీన్ని పోలీసింగ్ అయితే అనరు. పోలీసింగ్ అంటే ఏంటంటే ప్రాణాలకు తెగించి తన కర్తవ్యాన్ని నెరవేర్చడం, దాన్ని పోలీసింగ్ అంటారు. ఒకసారి డీజీపీ గారు దయచేసి వీళ్ళని పిలిచి ఒకసారి పోలీసింగ్ అంటే ఏంటో, కొత్తగా వచ్చారు డీజీపీ గారు, పోలీసింగ్ అంటే ఏంటో ఒకసారి వీళ్ళకి చూపించండి సార్ ప్లీజ్ దయచేసి. ఇక్కడ చూడండి. అందరికీ నమస్కారం. అగో చూడండి, మ్యూజిక్ ఉంది కాబట్టి సౌండ్ తీసేస్తా. అగో ఇది పరిస్థితి. బస్సు అద్దాలు పలగొట్టి రౌడీజం, గుండా మగోడు అబ్బాబ్బాబ్బా ఏం మగతనం చూపించాడు వీడు ఎవడో కానీ, ఏం మగతనం చూపించాడు.
ఇదా నువ్వు చేసే మగతనం? దమ్ముంటే ఎలక్షన్లో గెలవాలి, గెలిచి చూపించి అక్కడ నువ్వు అక్కడ మేయర్ డిప్యూటీ మేయర్ ఏంది మేయరే చేసుకో, ఎవడొద్దన్నాడు. కానీ ఇదా రౌడీజం అంటే ఎంత ఘోరం ఇది. దీన్ని ప్రజాస్వామ్యం అసలు అనగలమా మనం? ఒక్కసారి తప్పకుండా మీరందరూ స్పందించండి. ప్రజాస్వామ్యం అనగలమా, లేదు దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, రాచరికం అంటారా? తప్పకుండా మీరందరూ స్పందించాలి. తప్పకుండా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.